హలో అండి, నా పేరు లక్ష్మి. ఏ దేశమెగిన నవల 16వ భాగం. హైదరాబాద్ నుండి మున్నల్లూరు చేరుకునేసరికి సుమారు మధ్యాహ్నం 12 దాటిపోయింది సమయం. ఊరిలోకి వస్తుంటే పచ్చటి పొలాలు, తలలూపుతున్న చెట్లు, ఎగిరే పక్షులు తమకు ఆహ్వానం పలుకుతున్నట్లున్నాయి. అన్నా చెల్లెళ్ళు ఇద్దరికీ సొంత ఊరికి రావడం ఆహ్లాదంగానే ఉంది. కారు సరాసరి వచ్చి అన్ని హంగులతో సిద్ధం చేసి ఉంచిన డాబా ఇంటి ముందు ఆపించాడు రామలింగేశ్వరరావు. కారు దిగుతున్న అనంతసాయిని, సాయి శివానిని చూడటానికి ఆ వీధిలో జనం చాలామంది గుమికూడారు. ముఖ్యంగా ఆడవాళ్లు, పిల్లలు అధిక సంఖ్యలో చేరారు. అన్నపూర్ణేశ్వరి మనవడు, మనవరాలు అని, అమెరికా దొరల్లాగే ఉన్నారని చెవులు కొరుక్కోసాగారు. శివానిని చూస్తుంటే సినిమా హీరోయిన్ని చూస్తున్నంత సంభ్రమానికి గురయ్యారంతా. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న మేనత్త భ్రవరాంబ కారు దిగిన మేనల్లుడు, మేనకోడలు ఇద్దరికీ ఎర్రనీళ్లు దిష్టి తీసి వీధిలో పోసింది. గోడ వెనక నిలబడి దొంగచూపులు చూస్తున్న మరదలు మహేశ్వరిని గుర్తుపట్టాడు అనంతసాయి. పెద్దమ్మ మహాలక్ష్మి వాళ్ళ పిల్లలు భ్రవరాంబ, మహేశ్వరి అంతా గుమ్మంలోనే పలకరించారు. యోగక్షేమాలయ్యాక అన్నాచెల్లెళ్ళు ఇద్దరిని లోనికి తీసుకువెళ్లారు. కారు డ్రైవర్ లగేజీ తీసుకెళ్లి లోపల పెట్టి వచ్చాడు. రామలింగేశ్వరరావు పేమెంట్ ఇచ్చేసి అతన్ని పంపించి లోనకు వచ్చాడు. వస్తూనే అమెరికాలో ఉన్న తమ్ముడికి ఫోన్ చేసి పిల్లలిద్దరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు చెప్పాడు. అక్కడ ఇప్పుడు అర్ధరాత్రి సమయం. ఆ ఎఫెక్ట్ అనంతసాయి, సాయి శివానిల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నిద్రపోయే టైంలో ఇక్కడ పట్టపగలు. ఈ మార్పుకి శరీరాలు అలవాటు పడ్డానికి కొంత టైం పడుతుంది. వాళ్ళంతా తమని ఇంత ఆదరంగా చూస్తుంటే అనంత్ శివానీలు చాలా ఆనందంగా ఉంది. అయితే అక్కడ నవీన్ లేని విషయాన్ని అనంతసాయి గుర్తుపట్టి అడిగాడు. అత్తయ్య, బావ నవీన్ కనిపించటం లేదు, ఎక్కడా అంటూ. వాడు పొలం పనుల్లో బిజీగా ఉన్నాడయ్యా, సాయంత్రం వస్తాడు అంది భ్రవరాంబ. 2 సూట్ కేసులు అనంతసాయి గదిలోనూ, 2 సూట్ కేసులు సాయి శివాని గదిలోనూ ఉంచారు. వాళ్ళిద్దరూ తమ గదుల్లోకి వెళ్లి స్నానాలు చేసి డ్రెస్ మార్చుకొని వచ్చే వరకు అంతా అక్కడే హాల్లో ఉన్నారు. తర్వాత అంతా అన్నపూర్ణేశ్వరి మండువాలోగిల్లోకి వచ్చారు. అక్కడే అంతా భోజనాలు చేశారు. ఎంతో రుచిగా కమ్మగా చేసిన వంటకాలు కూడా అన్నాచెల్లెళ్ళిద్దరినీ మెప్పించలేకపోయాయి. ఎందుకంటే వాళ్ళకి హాట్ డాన్స్, పిజ్జాలు, ఇతర అమెరికన్ ఫుడ్స్కి అలవాటు పడిన వాళ్ళు. ఇవే కూరలు, వంటలు అప్పుడప్పుడు తమ ఇంట్లో అమ్మ చేస్తుంది, కానీ వాటిని తినటం అలవాటు చేసుకోలేదు. ఎలాగో భోజనం చేశాం అనిపించుకుని లేచారు. అమెరికా నుంచి తాము తెచ్చిన బహుమతుల్ని పేరు పేరున అందరికీ అందజేశారు. వాటిలో ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలు, కళ్ళజోళ్లు, బట్టలు, ఆట వస్తువులు, నగలు ఇలా చాలానే ఉన్నాయి. అవన్నీ డాక్టర్ గోపాల్ సత్యవతులు ప్రత్యేకించి ఎవరికి ఏవి నచ్చుతాయో కొని పేర్లు రాసి మరీ ప్యాక్ చేయించి పంపించటం చేత ఎవరివి వాళ్ళకు అందజేయడంలో ఏ ఇబ్బంది ఎదురు కాలేదు. నవీన్కి పంపించిన రోలెక్స్ వాచి మాత్రం ఉండిపోయింది. దాన్ని శివాని దగ్గరే ఉంచేశాడు అనంతసాయి. సాయంత్రం అయ్యేసరికి అన్నా చెల్లెళ్ళిద్దరూ నిద్రకు తట్టుకోలేకపోయారు. తలుపులు బిడాయించి పడుకున్న వాళ్ళు కాస్త మరునాడు ఉదయం వరకు లేవనే లేదు. దాంతో చీకటి పడుతుండగా పొలం నుంచి ఇంటికొచ్చిన నవీన్కి వాళ్ళిద్దరినీ చూసే అవకాశమే రాలేదు. మరునాడు ఉదయం 7 గంటలకు ముందుగా అనంతసాయి నిద్రలేచాడు. అప్పటికి 6 డజను సార్లు వాళ్ళు లేచారేమో చూడ్డానికి ఎవరో ఒకరు వచ్చి చూసిపోతూనే ఉన్నారు. కానీ ఎవరూ వాళ్ళ నిద్రకు భంగం కలిగించలేదు. తను బ్రష్ చేసుకుని స్నానం చేసి రెడీ అయ్యాక వెళ్ళి బెడ్రూమ్ తలుపు కొట్టి చెల్లెలు సాయి శివానీని నిద్రలేపాడు. ఇంతలో వాళ్ళని పిలవటం కోసం మహేశ్వరి లోనకొచ్చింది. పొద్దుటే తలారా స్నానం చేసినట్టుంది. వదులుగా జడవేసుకుని గులాబీ తురిమింది. చీరా జాకెట్లో కడిగిన ముత్యంలా మెరిసిపోతూ లోనకొచ్చిన మరదల్ని చూసి కాసేపు రెప్పవేయడం మర్చిపోయాడు అనంత్. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబారగా ఇడంగా సోఫాను అనుకుని నిలబడిపోయింది. బావ, అమ్మ మీ ఇద్దరిని టిఫిన్కి పిలుచుకురమ్మంది అంటూ వచ్చిన పని చెప్పింది. ఓహో, అమ్మ చెప్తే వచ్చావన్నమాట, నువ్వుగా రాలేదు అన్నాడు నవ్వుతూ. ఎందుకు రావాలి? గడుసుగా ఎదురు ప్రశ్నించింది. ఏం రాకూడదా? అదే ఎందుకని అడుగుతున్నాను. అమెరికా నుంచి నువ్వెప్పుడన్నా నాకు ఫోన్ చేసి ఒక్క మాట మాట్లాడావా? కనీసం నా కోసం చిన్న గిఫ్ట్ అయినా తెచ్చావా? అవునులే, అమెరికా వాళ్ళకి మాలాంటి పల్లెటూరి వాళ్ళం గుర్తుంటామా ఏంటి అంది అక్కడ తామిద్దరే ఉన్నారన్న ధైర్యంతో. అబ్బో, నీకు మాటలే సరిగా రావనుకున్నాను. బాగానే మాట్లాడుతున్నావు. బాగుంది. తెలుగు మాటలు రాకపోవడానికి మేమేమన్నా విదేశాల్లో ఉన్నామా? మాకు సరిగా తెలుగు మాట్లాడడం రాదని వెక్కిరింపా? ఏం చేస్తాం, అక్కడ కాలు బయట పెడితే అంతా ఇంగ్లీషే. ఇంట్లోనే ఏదో ఆ మాత్రం తెలుగు మాట్లాడుకుంటాం. అంచేత
ఇంగ్లీషు మాట్లాడినంత ఫ్రీగా తెలుగు మాట్లాడలేం. అవును, మమ్మీ నీకోసం గిఫ్ట్ పంపించింది కదా, 25,000 ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్. ఏం తేలేదంటావేంటి? అది నాకు అత్తయ్య పంపించారు. నేనడిగింది నీ సంగతి. ఓకే ఓకే, మనం ఇలా పోట్లాడుకోవడం బాగాలేదు కానీ ఒక్క నిమిషం ఆగు అంటూ తన బెడ్రూంలోకి వెళ్ళి చిన్న ప్యాకెట్ తీసుకుని వచ్చాడు. ఏదో మాట వరుసకన్నాను, ఇప్పుడు నాకేమీ అక్కర్లేదు అంది బెట్టుగా. నీకు అక్కర్లేకపోవచ్చు, కానీ తెచ్చింది ఇవ్వకపోతే ఎలా? నాకోసమే తెచ్చావా? ఒక్కసారిగా మహేశ్వరి కళ్ళల్లో మెరుపు. అవును, వాళ్ళందరి ముందు ఇస్తే వేళాకోళం చేస్తారని నిన్న ఇవ్వలేదు అంటూ ప్యాకెట్ చేతిలో ఉంచాడు. ఏముంది ఇందులో? ఆసక్తిగా అడిగింది. తీసి చూడు, నీకే తెలుస్తుంది చెప్పాడు. ప్యాకెట్ విప్పింది మహేశ్వరి. లోన అందమైన చిన్న ప్లాస్టిక్ బాక్స్ ఉంది. అది కూడా తెరిచి చూసింది. లోన ముచ్చటైన ఖరీదైన లేడీస్ రిస్ట్ వాచ్ ఉంది. చాలా చాలా బాగుంది. నాకేనా? అనుమానంగా అడిగింది. ఏమిటా పిచ్చి ప్రశ్న? నీ కాకపోతే నీ చేతికిస్తానా? మేము ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలి. మన స్నేహానికి గుర్తుగా ఈ వాచి ఎప్పుడూ నీ చేతికి ఉండాలి అన్నాడు. ఆ మాటలతో ఒక్కసారిగా ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి. తీసిన వాచిని తిరిగి ప్లాస్టిక్ బాక్సులో పెట్టి మూసేసి విసురుగా అతని చేయి లాగి చేతిలో పెట్టేసింది. మీ చెల్లెలు రెడీ అవ్వగానే ఇద్దరూ వచ్చి టిఫిన్ చేయండి అంటూ వెనుతిరిగింది. అనంతసాయికి అర్థం కాలేదు. ఏ మహి, వాచ్ తిరిగిచ్చేసావేంటి? వెనక నుంచి అడిగాడు. ఆమె గుమ్మం వరకు వెళ్ళి ఆగి తిరిగి చూసింది. నాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి బహుమతులు తీసుకునే అలవాటు లేదు, సారీ అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా విసవిస బయటకు వెళ్ళిపోయింది. అనంతసాయికి ఆమె మనసు అర్థం కాలేదు. మొదట ఎందుకు తీసుకున్నట్టు, తర్వాత ఎందుకు తిరిగి ఇచ్చినట్టు? ఫ్రెండ్స్గా ఉందామనటం తప్ప ఇదే విషయాన్ని ఆలోచిస్తూ చాలాసేపు సోఫాలోనే కూర్చుండిపోయాడు. ఇంతలో తను రెడీ అయ్యి సాయి శివాని తన గదిలోంచి బయటకు వచ్చింది. ఇంత క్రితం మహేశ్వరి వచ్చి వెళ్ళింది కదూ అంది ఎదురుగా కూర్చుని తన హ్యాండ్ బ్యాగ్ అందుకుంటూ. మా మాటలు విన్నావన్నమాట అడిగాడు. వినపడ్డాయిలే. వాచి తీసుకోకుండానే వెళ్ళిపోయిందా? అదే అర్థం కావటం లేదు. నీకు బుద్ధి లేదు. అది నిన్ను ప్రేమిస్తుంది. ఐ లవ్ యూ చెప్పి ఇస్తే తీసుకునేదేమో. ఫ్రెండ్షిప్ అనగానే పారిపోయింది అంటూ ఫక్కున నవ్వింది. లవ్వా? ఈ కంట్రీ గర్ల్తోనా? నెవర్. అయితే ఆ వాచిని సూట్ కేసులో పడేయి. ఏ సమస్య ఉండదు. ఇక్కడ నెల రోజులు ఉండేసరికే మన పని అయిపోతుంది. ఏదో చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమెరికా పారిపోతే మంచిది. నాకు అలాగే అనిపిస్తుంది. చూద్దాం, వెళ్ళి టిఫిన్ చేద్దాం అంటూ లేచాడు. ఇంతలో పెదనాన్న రామలింగేశ్వరరావు లోనకొచ్చాడు. అమ్మయ్య, లేచి రెడీ అయ్యారు కదా, రండి రండి, టిఫిన్ చేయడానికి మీకోసం ఎదురు చూస్తున్నారంతా అన్నాడు. అదేమిటి పెదనాన్న, మాకోసం దేనికి? వాళ్ళు చేసేయొచ్చుగా అంది శివాని. లేదమ్మా, మాకు అలవాటు లేదు. టిఫిన్ కానీ భోజనం కానీ టైంకి ఇంట్లో ఎవరెవరున్నా అంతా ఒకేసారి డైనింగ్ టేబుల్ ముందు రావాల్సిందే. అంతా కలిసి కూర్చుని తిన్న ఆ సంతోషం వేరు. ఉమ్మడి కుటుంబం కదా. మా అమ్మ నేర్పిన అలవాట్లలో ఇదొకటి. భోజనాలు కానీ నిర్ణయాలు కానీ కలిసే తీసుకుంటాం. మీకు ఇవి అలవాటవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, రండి అంటూ ఇద్దరిని వెంటబెట్టుకుని మండవాలోగిల్లోకి తీసుకువెళ్ళాడు. అంతా భోజనాల గదిలో పొడవాటి టేబుల్ని చుట్టి కూర్చున్నారు. సాయి శివాని ఓసారి అందరినీ చూసింది. అక్కడ అంతా ఉన్నారు, ఒక్కరు తప్ప. ఆ ఒక్కరూ నవీన్. నిన్న కనపడలేదు, ఇప్పుడు కనపడలేదు. ఏమయ్యాడు? 6 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు కూడా ఇలాగే తామంటే పట్టనట్టే ఉండేవాడు. అత్తయ్య, అంతా వచ్చినట్టేనా? బ్రవరామ్మను చూస్తూ అడిగింది. ఇక్కడే ఉన్నారుగా, ఎందుకలా అడిగావు? కుతూహలంగా చూసింది బ్రవరాంబ. ఏం లేదు, ఒక మెంబర్ తగ్గినట్టుంటేను నసిగింది. అవును, నవీన్ గురించేగా. మిరపతోటకు పురుగుల మందు కొట్టించడానికి చీకటితోనే పొలం వెళ్ళాడు. వాడు రావటం ఆలస్యం అవుతుంది అంది. వీళ్లకు పని తప్ప ఇంకేమీ వ్యాపకం ఉండదనుకుంటాను మనసులోనే అనుకుంది. ఈ సందర్భంలో రామలింగేశ్వరరావు కల్పించుకుంటూ, అయినా ఇదేం బాగాలేదు బావా. ఎంత పనుంటే మాత్రం మా పిల్లలు అమెరికా నుంచి వచ్చారు. కనీసం వీళ్ళకి ముఖం చూపించాలని కూడా నీ కొడుక్కి ఆలోచన లేదు. ఏమనుకుంటున్నాడు వాడు అంటూ రిపోర్టుగా మాట్లాడాడు. ఈ మాట మమ్మల్ని అడిగి ఏం లాభం? బావ వచ్చాక వాడిని అడిగి చూడు. వాడి అమ్మమ్మ చిన్నప్పుడు వాడికి ఏ పని కషాయం పట్టించిందో గాని ఎప్పుడూ పనిలో మునిగి తేలుతుంటాడు. వాడికి పని తర్వాతనే ఏదైనా అన్నాడు రఘునాథ్. టిఫిన్లు కానిస్తూనే మాట్లాడుకుంటున్నారంతా. వేడివేడి ఇడ్లీలు, దోశలు, పూరీలు, స్వీట్లు, అలా చాలా రకాలు ఉన్నాయి. చట్నీల కారం తట్టుకోలేక చెరో 2 ఇడ్లీలు తిని స్వీట్స్తో సరిపెట్టుకున్నారు అనంత్ శివానీలు. బావ బాగా చదువుకున్నాడని విన్నాను. పొలం పనులు చేయడం ఏంటి? చెల్లెలి మనసులో ఉన్న అభిప్రాయాన్నే తను
ఒకల్దా పుచ్చుకున్నట్టు అడిగాడు అనంతసాయి. మన పని మనం చేసుకుంటే తప్పేముంది? బదులు చెప్పాడు రామలింగేశ్వరరావు. మీ నాన్న గాని నేను గాని చదువుకుంటున్నామని ఎప్పుడూ వ్యవసాయాన్ని అశ్రద్ధ చేయలేదు. సెలవు దొరికిందంటే మా అమ్మకు సాయంగా మేము పొలంలోకి దిగి పనిచేసేవాళ్లమే. మా మేనల్లు నవీన్కి వ్యవసాయం అంటే ఇష్టం. పనివాళ్లతో పని చేయించటమే కాదు, తను చేలోకి దిగి వాళ్లతో పాటు పనిచేస్తాడు. చదువు మనోవికాసాన్ని ఇస్తుంది, కాయకష్టం శరీరానికి ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నాడు. ఆ మాటలు అన్నా చెల్లెలు ఇద్దరికీ రుచించలేదు. టిఫిన్లు ముగించి లేచారంతా. అక్కడే హాల్లో అమెరికా విశేషాలు వింటూ కబుర్లతో చాలాసేపు కాలక్షేపం చేశారు. సుమారు 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు పొలం నుంచి నవీన్. రావడమే తమ మేడలోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని మండువాలోగిల్లోకి వచ్చాడు. అతన్ని గుర్తుపట్టడంలో అనంతసాయి గాని సాయి శివాని గాని ఇబ్బంది పడలేదు. నవీన్ కూడా సరాసరి వాళ్ళిద్దరి ముందుకు వచ్చి ఆప్యాయంగా చూస్తూ పలకరించాడు. మాకిక్కడ పనులు హడావడి, అందుకే నిన్నటి నుంచి మీకు కనిపించలేకపోయాను. ఎలా ఉన్నారు మీరు? ప్రయాణం బాగా సాగిందా అంటూ పద్ధతిపూర్వకంగా పలకరించి 2 మాటలు మాట్లాడి టిఫిన్ కోసం భోజనాల గదిలోకి వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంకాలం ఏదో పని మీద బయటకు బయలుదేరిన నవీన్ తన బైక్ తీయబోతుండగా హే మ్యాన్ కమ్ హియర్ అంటూ ఎవరో పిలవటం వినిపించి తిరిగి చూశాడు. శివాని వరండాలో నిలబడి కనిపించింది. ఏమిటి, నన్నేనా పిలిచావు అంటూ బిసవిసా దగ్గరికి వెళ్ళాడు. నిన్నే, చూడు నవీన్ అంటూ ఆమె ఏదో చెప్పబోతుంటే వారిస్తూ తర్వాత చూడొచ్చు గాని ఏమిటా పిలుపు? నీ అమెరికా ఇంగ్లీషు ఇక్కడ ఉపయోగించకు. పిలవాలనుంటే బావా అని పిలువు. ఇంకా మర్యాదగా పిలవాలనుంటే బావగారు అని పిలువు. ఇలా ఏ మ్యాన్ సీయూ అంటూ మరోసారి నా దగ్గర ఇంగ్లీష్ మాట్లాడితే మర్యాదగా ఉండదు. మరో మాట, ఇప్పుడు నువ్వున్నది అమెరికా కాదు, మున్నలూరు గ్రామం. నువ్విలా అమెరికా స్టైల్లో డ్రెస్సులు వేసుకుంటే జనం విరగబడి చూస్తారు. నీ పరువుతో పాటు మా పరువులు మట్టి కొట్టుకుపోతాయి. కొంచెం పద్ధతిగా డ్రెస్ వేసుకోవడం అలవాటు చేసుకో, అర్థమైందా అంటూ హెచ్చరించాడు. ఇట్స్ టూ మచ్. నువ్వు చెప్పినట్టు నేను వినాలా? కోపంతో అరిచింది. వినకపోతే పోవే అంటూ బైక్ స్టార్ట్ చేసుకుని తన దారిని వెళ్ళిపోయాడు నవీన్. యూ కంట్రీ బాయ్ స్టూపిడ్ అంటూ ముక్కుపోటాలు అదురుతుండగా కోపంతో నేలను తన్ని విసురుగా లోనకు వెళ్ళిపోయింది శివాని. తరువాయి భాగం మరో వీడియోలో.